ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును అనెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అన్నంతటా వ్యాపించెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఉదయము దేవునితో అని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి ఈ లేఖనంలో దేవుడు నోవాహుతోనూ అతని కుమారులతోనూ మరి నిత్య నిబంధన చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. మరి దేవుడు ఇకను మరి భూమితో పాటు సమస్త జీవరాశులను ఇక నాశనము చేయను అని చెప్పి దేవుడు ఒక గుర్తును ఇస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి ఆనాటి మరి భూమి మీద జీవించి ఉన్నటువంటి మరి జల ప్రళయం ద్వారా లయం కాగా మిగిలి ఉన్నటువంటి నోవాహు కుటుంబంతోనూ మరి సమస్త జీవరాశులతోనూ, అనగా వాడలో నుండి నోవాహుతో పాటు బయటికి వచ్చిన మరి జీవులతోనూ ఆయన నిబంధన చేసినట్లుగా కనబడతా ఉంది. ప్రియదేని పిల్లారా, ఇకను భూమి మీద నేను మరి జల ప్రవాహములు రాకుండా భూమిని దానిలోని జలశరములను జీవరాశులను నశింపచేయకుండా మీకును నాకును మధ్య ఒక నిబంధన గుర్తుగా మరి నేను ఇస్తూ ఉన్నాను అని చెప్పి ఒక ధనుస్సును, అనగా దేవుని ధనుస్సును మేఘములో ఉంచాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న మరి ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులు, వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను అంటూ ఉన్నాడు. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలము వల్ల ఎక్కనో లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఎక్కనో జల ప్రవాహము కలుగుదని దేవుడు చెప్తా ఉన్నాడు. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని అంటూ ఉన్నాడు.
ఇదేం పిల్లరా, మరి దేవుడు ఆ రోజున జలప్రళయం ద్వారా మరి సమస్త భూమి మీద ఉన్న జీవరాశులను నశింపజేసినప్పుడు దేవుడు సంతాపపడి పశ్చాత్తాపపడి ఇకను నరులను బట్టి భూమిని ఇకను నేను శపించను అని దేవుడు మరి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆ కుటుంబముతో, అలాగే నోవాహు కుటుంబముతో దేవుడు నిత్య నిబంధన చేశాడు. ఏమిటి? ఇకను మరి నేను ఈ భూమి మీదకు మరి జల ప్రళయమును రప్పించను అని, మీకును నాకును మధ్య ఒక గుర్తును వేస్తాను అని దేవుడు మేఘములో తన ధనుస్సును ఉంచాడు. ఈ రోజున ధనుస్సు అంటే ఏమిటి? ఈ రోజున వర్షము మరి కురిసి వెలిసిన తర్వాత మేఘములో మనం ఒక మరి 7 రంగులతో కూడినటువంటి ఒక ధనుస్సును మనం చూస్తూ ఉంటాం. దానికి మనం పెట్టుకున్న పేరు ఇంద్రధనుస్సు అని. ఇదేం పిల్లరా, ఇది అన్యుడు మరి పెట్టాడు అని అనుకుంటా ఉంటారు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సర్వాధికారి అయిన దేవునికి మనకు గుర్తుగా ఆనాడు నోవాహు కుటుంబంతో దేవుడు చేసుకున్నటువంటి నిత్య నిబంధనకు గుర్తు. ఈ గుర్తు ఎందుకు మరి మేఘంలో కనపడుతుంది అంటే, దేవుని కృప మనకు తోడుగా ఉంచడానికే దేవుడు ఆ ధనుసును ఉంచాడు. మరి ఆ ధనుస్సును చూసినప్పుడు, ఆ ధనుస్సు మేఘంలో రాకపోతే దేవుడు మరి తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోడు అని మనం గ్రహించాలి. ఇదేం పిల్లలు, ఎప్పటికీ ఆ యొక్క ధనుస్సు మేఘంలో కనిపిస్తూ ఉంది అంటే దేవుడు మనల్ని ఇంకనూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు అని అర్థం. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడండి. ఆ రోజున మరి భూమి మీద బలాత్కారము పెరిగిపోయినప్పుడు, మరి శరీరులందరూ తమ హృదయాలోచనలు చెరుపుకున్నప్పుడు ఆయన సంతాపపడ్డాడు. ఎందుకు నేను వేరుని చేశాను? నేను చేసిన ఉద్దేశం వేరు, వీరు జీవిస్తున్నటువంటి జీవితం వేరు. వీరు పూర్తిగా మరి లయమైపోయే అంతగా పాపము పెంచి పీరిపోయింది. దేవుడు సంతాపపడ్డాడు. మరి దేవుని సన్నిధిలో వారి పాపం పరిపూర్ణమైపోయినప్పుడు ఉగ్రతలు బయలుదేరాయి. దేని పిల్లరా, అలాంటి సమయంలో మరలా అలాంటి మరి సంభవాన్ని నేను చేయను. ఇక భూమి మీద నరులను బట్టి భూమి మీద ఉన్న సమస్తాన్ని తుడిచిపెట్టాను అని దేవుడు మరి నిన్నను మాట్లాడుతూ ఆ చేసుకున్నటువంటి ఆ ఇచ్చిన వాగ్దానానికి ఒక గుర్తును, నిత్య నిబంధన గుర్తుగా మరి ఆ ధనుస్సును, ఆ ధనుస్సు ఎవరిదండి? దేవునిది. ఇంద్రుడిదో చంద్రుడిదో కాదది. ఇదేం పిల్లరా, ఆ ధనుస్సు దేవుడు మన కోసమే నిత్య నిబంధనగా మనం జ్ఞాపకం చేసుకోవడం కోసమే, మన మీదకి మరి దేవుని యొక్క కోపము రాకుండా, దేవుని ఉగ్రతలు రాకుండా దేవుడు మనకు దేవునికి మధ్య గుర్తుగా ఉంచాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మానవాళి కోసం ఆలోచించగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మా ప్రియ దేవుని పిల్లారా, ఆ రోజున ఆయన మరి తన కుటుంబంతోనే కాదు, నోవాహు అతని కుమారులతోనూ మీ తదనంతరం మీ సంతానంతోనూ అన్నాడు. అంటే నోవాహులో నుండి మరలా సంతానం ఉద్భవించింది. మరి షేము, హాము, యాపేత్ అనే మరి నోవాహు కుమారుల ద్వారా మరియు మరలా ఈ భూమి నిండడం ప్రారంభించింది. ఎందుకని? దేవుడు 9వ అధ్యాయంలోనే వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నాడు. మీరు విస్తారముగా భూమి మీద సమృద్ధిగా సంతానాన్ని కనమని దేవుడు ఆశీర్వదించే కారణాన్ని బట్టి మరలా భూమి మీద మరి జనాలు విస్తరించడం ప్రారంభమైనది. దేవుడు వారిని ఆశీర్వదించిన కారణాన్ని బట్టి మరలా నేను మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండడానికే మీకు నాకు మధ్య ఒక గుర్తును ఉంచుతూ ఉన్నానని ఆయన మేఘములో తన ధనుస్సును ఉంచాడు. కాబట్టి ఇంద్రధనుస్సు మరి ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరిదో కాదు, దేవుని యొక్క మరి దేవునికి మానవునికి మధ్య నిత్య నిబంధనకు గుర్తుగా దేవుడు దానిని ఉంచాడు. ఆ ధనుస్సు ఇప్పటికీ మనకు దర్శనమిస్తూనే ఉంది కదా. అంటే దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు అని. ఎంత పరిశుద్ధమైన మరి ఎంత చక్కగా మరి తేటగా పరిశుద్ధ గ్రంథము మరి ఉన్న దేవుడు, ఏకైక దేవుడు, బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని ఇన్ని మరి స్వచ్ఛమైన వాస్తవికతతో కూడినటువంటి ఆధారాలు దేవుడిస్తూ ఉంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని మరి వ్యర్థులైనటువంటి దుష్టులైన మరి ఆ అపవాది
ఆలోచనలు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వారు, అజ్ఞానులైనటువంటి దుర్మార్గులైనటువంటి వారు, వారికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు మరి తిరగనటువంటి ఆ అజ్ఞానులైనటువంటి దుష్టులైన వారు మరి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అయినా దేవుడు వారిని క్షమిస్తూనే ఉన్నాడు. వారిని తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నీవు ఎంత ఘోర పాపివైనా దేవుడు తనకు మనకు మధ్య ఒక గుర్తును ఉంచాడు. ఆ కారణాన్ని బట్టే నీవు తిడుతున్నా, నీవు మరి హేళన చేస్తూ ఉన్నా, దేవుని పిల్లలైన వారిని దూషిస్తూ ఉన్నా ఆయన చూస్తూ ఊరుకుంటున్నాడని నీవు రెచ్చిపోతూ ఉన్నావేమో. జాగ్రత్త, ఒక దినం ఉంది. ఆ దినాన్న దేవుడు తప్పక మరి జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక దినం ఉంది. ఆ దినాన్న నీ పాపము దేవుని సన్నిధిలో పరిపూర్ణమైనప్పుడు ఆయన సన్నిధిలో నుండి ఉగ్రత బయలుదేరుతుంది. జాగ్రత్త. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఆయన మేఘంలో తన ధనుస్సును ఉంచి మనకును ఆయనకు మధ్య నిత్య నిబంధనగా జ్ఞాపకం చేసుకోవడం కోసం దానిని ఉంచాడు. ప్రియదేని పిల్లారా, ఆ కారణాన్ని బట్టి మనము జీవించగలుగుతా ఉన్నాం, మరి చలించగలుగుతా ఉన్నాం, మరి ఊపిరి తీసుకోగలుగుతా ఉన్నాం. ప్రియదేని పిల్లారా, కాబట్టి ఆ మొదటి ప్రవాహ జల ప్రళయము ద్వారా వలనే మరలా ఆయన ఎందుకు ఈ భూమిని నాశనం చేయడం లేదు? ప్రియదేని పిల్లరా, ఆ రోజు దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. ఇకను నేను మరి భూమిని శపించును అన్నాడు. ఎందుకని? నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదని దేవుడు ఎరిగాడు. మరి అంతేకాదు, మరి ఈ యొక్క దేవుడు మనుషులను చేసినందుకు సంతాపపడ్డ దేవుడే. తర్వాత వీరి హృదయము బాల్యం నుండి చెడ్డది. వారు మరి భూమి మీద చెడిపోయిన వారుగా ఉంటారు. మరలా వారు నా నామాన్ని మరి అంగీకరించి నన్ను వేడుకున్నప్పుడు వారి హృదయాన్ని నేను బాగు చేస్తాను. ఇది భూమి మీద ఉండక తప్పదు. కాబట్టి ఇకను నరులను బట్టి భూమిని శపించనన్న దేవుడు మరి నిత్య నిబంధన చేశాడండి. ఎంత గొప్ప దేవుడు! పాపి అయిన మానవునితో దేవుడు నిబంధన చేయటం ఏంటి? మరి దేవుడు పాపిని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకరు అవిధేయత చూపితే వానిని బట్టి సమస్తం మీదకి ఉగ్రత రానివ్వడం లేదు. అవకాశము మీద అవకాశమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! ఇదిగో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో కట్టుకథలు, మరి ఆ ఇతివృత్తాలు రాసుకొని అదే దేవుడు అని, అదే వాస్తవం అని, మాది మరి కొన్ని వందల సంవత్సరాల మరి ఇతివృత్తము అని, దేవుడు అని మరి వాటికి మహిమలను ఆపాదిస్తూ భ్రష్టులైపోతున్నవారు అనేక మంది లోకంలో ఉన్నారు. భ్రష్టులైనటువంటి వారందరూ కూడా తిరిగి నిజ దేవునిని తెలుసుకోవాలి, సత్యవంతుడైన దేవుని తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే, ఆయనే మనతో నిత్య నిబంధన గుర్తుగా ఉంచినటువంటి తన ధనుస్సును మేఘములో ఉంచిన వాడే అని ఈ లోకంలోని సమస్త జనాంగము తెలుసుకోవాలి. ప్రియదేని పిల్లారా, ఇదిగో దేవుడు త్వరగా వచ్చుచున్నానని చెప్తా ఉన్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నానన్న దేవుణ్ణి ఎరుగకుండా ఎంతకాలం అజ్ఞానం వల్లే బ్రతుకుతావు? ఈరోజు నా మాటలు వింటున్న వారిలో నేను ప్రకటిస్తున్న యేసును నమ్మని వారు, ఎరుగని వారు ఉన్నారేమో. ఈ రోజున అలాంటి వారికి ఈ నిత్య నిబంధన గుర్తును మరి పరిచయం చేసి దేవుడు మన కోసమే ఆయన ఈ ధనుస్సును ఉంచాడు అని, మనం జ్ఞాపకం చేసుకోవడం కోసమే ఈ ధనుసు ఉంచాడని, ఇది దేవుని యొక్క నిత్య నిబంధనకు గుర్తుగా, మానవునికి దేవునికి మధ్య మరి నిత్య నిబంధన గుర్తుగా దేవుడు ఉంచినటువంటి ఈ ధనుస్సు మనకి ఏం నేర్పిస్తుందని అంటే, దేవుడు మనలను నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడని మరి మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము నిత్యము దేవుని కనుసన్నలో, దేవుని జ్ఞాపకములో మనం ఉన్నామని గుర్తిరిగి ఆయనకు భయపడుతూ బ్రతుకుదాం, దేవుని ఘనపరుచుదాం, దేవుని నామాన్ని మరి అత్యధికముగా ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆయన కోసమే ఉపయోగిద్దాం. ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుద్దాం, ఆజ్ఞలను పాటిద్దాం. మరి ఆజ్ఞల ప్రకారం జీవించినటువంటి కుటుంబాలు ఎంతగా ఆశీర్వదించబడ్డాయో బైబిల్ గ్రంథంలో కోకొల్లలు. కాబట్టి ఆయనను ఆశ్రయించి మరి బాగైన వారు ఉన్నారు, కానీ ఆయనను ఆశ్రయించి పాడైన వారు ఒక్కడు కూడా బైబిల్లో మనకు కనబడరు. ప్రియదేని పిల్లరా, కాబట్టి ఈ రీతిగా
మరి నీకును నాకును మధ్య నిత్య నిబంధన గుర్తుగా ఉంచిన దేవుణ్ణి మరి నీవు ఎలా ఆరాధిస్తూ ఉన్నావు? ఆ సత్యవంతుడైన దేవుని తెలుసుకొని నీవు మాత్రమే సత్యములో జీవిస్తే మరి పరిష్కారం అవుతుందా? ఆ సత్యాన్ని అనేక మందికి తెలియచెప్పాలి. సత్యవంతుడైన దేవుడు ఒక్కడే అని, ఆయన నిత్యుడగు తండ్రి అని, సజీవుడైన దేవుడని, ఎప్పటికీ మనలను మరి తన జ్ఞాపకంలో ఉంచుకున్నవాడని, యేసయ్య నామమును పరిచయం చేసే భారం నీ మీద నా మీద ఉంది కదూ. మరి ఈ రోజునే మరి కొందరికైనా ఆ సత్యాన్ని తెలియజేస్తావా? దేవుడు అలాగున నిన్ను తయారు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచిని మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మానవులకు అయా ఇదిగో జీవులకు నీకును మధ్య ఒక నిత్య నిబంధన గుర్తుగా మేఘములో నీ ధనుసును ఉంచావు నాయన. అది మేము చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ మేము చూస్తూనే ఉన్నాం. అంటే నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో నీవు జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ దినాల్లోనే మేము సరిచేయబడి మాలో ఉన్న అక్రమాలు దుష్టత్వము విడిచిపెట్టి నాయన మీకు విధేయులుగా బ్రతకడానికి కృప చూపుచున్నందుకే వందనాలు. ఇలాంటి సత్యవంతమైన జీవితము, నీతిమంతమైన జీవితము లేకుండా దుష్ట హృదయముతో ఆనాడు బలాత్కారులుగా ఎలా ప్రళయంలో నాశనం అయిపోయారో అలాంటి భక్తిహీనులుగా భ్రష్ట జనముగా అనేక మంది మారిపోతూ ఉన్నారు నాయన. ఇదిగో సత్యవంతమైన నీ గ్రంథములో రాయబడినటువంటి అయా ఇగో నైనా సత్యమైన నీ వాక్కులను వారు విడిచిపెట్టి దానిని తెలుసుకొనకుండా భ్రష్టులైపోతా ఉన్నారయ్యా. ఇదిగో ఈ సత్యాన్ని తెలియజేసే భారమ బాధ్యత నీ పిల్లలైన వారందరికీ మీరు అనుగ్రహించారు అయ్యా. ఇదిగో ఎందరైతే నీ సత్యవాక్యను సరిగా ప్రకటిస్తూ ఉన్నారు వారందరితో మీరు మాట్లాడమని అయ్యా. ఇదిగో నీ సత్యవాక్యను అంగీకరించిన వారందరి హృదయాలు మీరే దర్శించి వారి హృదయాలను మార్చమని, బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని అందరూ అంతటా అంగీకరించే ఒక దినాన్ని మేము చూసినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయు పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఈరోజునైనా పరీక్ష రాయబోతున్న బిడ్డలను మీరు దీవించండి. వారు మంచిగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులంటే కృప చూపమని, ఘనతయు మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.